నిన్న సిట్ ముందుకు హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో వచ్చిండు. సుమారు 7:30 గంటల పాటు సిట్ అతన్ని విచారించింది. సిట్ అడిగిన ప్రశ్నలకు సమాధానం కొన్నిటికి చెప్పిండు, కొన్నిటికి అవును, కొన్నిటికి కాదు అని చెప్పిండు హరీష్ రావు. మరి సిట్ ఏ అంశం మీద హరీష్ రావును పిలిచింది అన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుని నిన్న సిట్ విచారించింది జూబ్లీ హిల్స్ పరిధిలో ఉన్నటువంటి సిట్ ఆఫీస్లో. మరి దానికి సంబంధించి ఎవరిని ప్రశ్నించాలి అన్నప్పుడు దీనికి ప్రధాన సూత్రధారి అంతా కూడా కేటీఆర్ను సిట్ విచారించి ఆయనను అరెస్ట్ చేయాల్సి ఉండగా కేటీఆర్ల మీద కాకుండా హరీష్ రావుని ఎందుకు టార్గెట్ చేసిర్రు అంటే దీనికి అంతా కూడా ప్రధాన కారణం కవితనే అనేటువంటిది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. మరి కేటీఆర్ను విచారించకుండా, కేటీఆర్ని జైలుకు పంపించకుండా హరీష్ రావునే ఎందుకు సిట్ విచారణ చేస్తుంది అనేటువంటి వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో ఈ చర్చ జరుగుతున్నప్పటికీ కొంత మనం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అసలు మొదటగా ఏమనుకుంటున్నారు ఈ రాజకీయ వర్గాల్లో చర్చ, పొలిటికల్ సర్కిల్లో అని ఒకసారి చూస్తే రేవంత్ రెడ్డితో కవితనే చేతులు కలిపి హరీష్ రావుని టార్గెట్ చేసి తన అన్నను అరెస్టు కాకుండా కాపాడుతూ హరీష్ రావును అరెస్టు చేపించే కుట్ర కోణంతో రేవంత్ రెడ్డితో చేతులు కలిపింది కవిత అనేటువంటిది రాజకీయ వర్గాల్లో జనాల్లో వినిపిస్తున్నటువంటి మాట. రేవంత్ రెడ్డితో కలిసి అన్న కేటీఆర్ కోసం రాజకీయ డ్రామా కూడా కవిత మొదలుపెట్టిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. హరీష్ రావును టార్గెట్గా నడుస్తున్న తెలంగాణ రాజకీయాలు మొత్తం మీద హరీష్ రావు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో 2వ స్థానంలో ఉండు. కాబట్టి కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ను నడిపించే నాయకుడు ఎవరంటే హరీష్ రావు అని ఉంది. కాబట్టి హరీష్ రావును పక్కకు తప్పిస్తే ఇక కేటీఆరే ఆ బీఆర్ఎస్ పగ్గాలు అందుకుంటాడు అనేటువంటిది ఒకటి. రెండవది, గతంలో ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎట్లయితే బర్తరఫ్ చేసి పంపించిర్రో మంత్రి పదవి నుండి, నెంబర్ 2గా ఉన్నటువంటి ఈటల రాజేందర్ని ఇప్పుడు కూడా సేమ్ హరీష్ రావును కూడా అలాగే చేసేటువంటి కుట్ర కోణం జరుగుతుంది అనేటువంటిది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో గతంలో హరీష్ రావుతో పాటు ఈటల రాజేందర్ మరియు మరికొంతమంది మంత్రులు, ఎమ్మెల్యే, సొంత పార్టీ నేతల ఫోన్లు కేసీఆర్ అండ్ కేటీఆర్ ట్యాపింగ్ చేశారని ఆరోపణలు ఉంటే కేటీఆర్ని పిలిచి సిట్ విచారించాల్సింది పోయి హరీష్ రావుని ఎందుకు విచారిస్తున్నారు అనేటువంటిది ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంగా తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అంటూ హరీష్ రావు ఈ విషయం తన సన్నిహితుల వద్ద కూడా గోస వెళ్ళబోసుకున్నాడు. మరి ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగితే ఆయన ఎందుకు ట్యాపింగ్ చేసుకుంటాడు అనేటువంటిది కూడా ప్రశ్న ఇక్కడ. కాబట్టి కేటీఆరే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా వాళ్ళే నడిపించారు. వి ప్రకాష్తో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, ఆయనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా కొన్ని ఛానళ్ళలో ఇంటర్వ్యూలు ఇచ్చారు. దానికి సంబంధించి హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయింది అనేటువంటి మాటలు వాళ్ళు ఆ ఇంటర్వ్యూలో వాడిర్రు. అంటే దీని అర్థమైంది, హరీష్ రావు ఫోన్ ట్యాప్ అయితే హరీష్ రావే ఫోన్ ట్యాపింగ్ చేసినట్ట, వేరే వాళ్ళు చేపించినట్ట. వేరే వాళ్ళకి చేపించాల్సినటువంటి అవసరం ఏముంది? ఎవరు చేపించుంటారు అంటే కేటీఆర్. అంటే హరీష్ రావు ఎవరితో టచ్లో ఉన్నారు, ఎవరితో గ్రూపిజం చేయబోతున్నాడు, ఏ ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నాడు అనేటువంటి అంశాలను తెలుసుకోవడం కోసం కేటీఆర్ చేత ట్యాపింగ్ చేయించిండు అనేటువంటిది జనాల్లో మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. కానీ సడన్గా హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ వేసిన కమిటీ నోటీసులు ఇచ్చింది సిట్. జారీ చేసి సమయం కూడా ఇవ్వకుండా విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేయించింది కవిత రేవంత్ రెడ్డి చేత అనేటువంటిది పొలిటికల్ సర్కిల్లో నడుస్తూ ఉంది. హరీష్ రావు కుమారుడు అమెరికా వెళ్ళే సమయంలో ఎయిర్పోర్ట్కి వెళ్లకుండా, సెండ్ ఆఫ్ ఇవ్వకుండా విచారణ పేరు మీద జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో సుమారు 7:30 గంటల పాటు విచారణ చేయించిర్రు. దీనికి మరి కేసీఆర్కు సంబంధం ఉంది ఫోన్ ట్యాపింగ్తో. హరీష్ రావుకి ఏం సంబంధం లేకుండా ఇంత ఇబ్బంది పెట్టిర్రు అనేటువంటిది కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గత కొంతకాలంగా కేసీఆర్ రాజకీయాల నుండి తప్పుకుంటే పార్టీ ఎక్కడ హరీష్ రావుకి లాగేసుకుంటాడో, హరీష్ రావు ఎక్కడ హీరో అవుతాడో, బీఆర్ఎస్ తన చేతిలోకి తీసుకుంటాడో అని కేటీఆర్ ఇదంతా కూడా మనసులో పెట్టుకొని చేయిస్తున్నాడు అనేటువంటిది కవితను బయటకు పంపించి కవితను రేవంత్ రెడ్డికి టచ్లోకి వచ్చి ఇదంతా చేపిస్తున్నాడు అనేటువంటి సోషల్ మీడియాలో చక్కర్లు పడుతుంది. అయితే కొన్ని ఏళ్ల నుండి రేవంత్ రెడ్డితో కవిత భర్తకు వ్యాపార సంబంధాలు ఉన్నాయని కూడా సోషల్ మీడియాలో చక్కర్లు వస్తున్నాయి. రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారు కాబట్టి తన అన్నను అరెస్టు కాకుండా
ఆ టార్గెట్ అంతా కూడా హరీష్ రావు మీదకి మళ్ళేటట్టు ప్రయత్నం చేస్తున్నారట. హరీష్ రావుని అరెస్ట్ చేయించాలి అని కవిత కోరిన కేటీఆర్ వెంటనే రంగంలోకి దిగిన కవితనట. తన అన్న రాజకీయ భవిష్యత్తు కోసం హరీష్ రావును అరెస్ట్ చేయాలని రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిందని చక్కర్లు కొడుతున్నాయి. మరి ఎంతవరకు నిజం అనేటువంటిది కూడా చూద్దాం ఒకసారి. మన జనం టీవీ అనాలిసిస్లో మాట్లాడుకుందాం. కవిత కోరిక మేరకు వెంటనే రంగంలోకి రేవంత్ రెడ్డి సిట్ పేరుతో నోటీసులు జారీ చేసి విచారణ పేరుతో హరీష్ రావుకు వేధింపులు మొదలుపెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. త్వరలో హరీష్ను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని కవితకి సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇంత కుట్రకోణం జరుగుతుందంటే ఇంత కుట్రకోణం జరగకపోవచ్చు. కాకపోతే హరీష్ రావుని బయటికి పంపించే కుట్ర జరుగుతుంది. ఎందుకు? నెంబర్ 2గా హరీష్ రావు ఉంటే కేటీఆర్ ప్లేస్లో హరీష్ రావు వస్తాడు. కేటీఆర్ నెంబర్ 2 అయిపోతాడు. నెంబర్ 1కి హరీష్ రావు వస్తాడు. కాబట్టి ఏదైనా ఒకటి మసిపూసి మారడికాయ చేసి లేకపోతే బట్టగాల్సి మీదేసి ఆయనను బదనాం పాలు చేసి బీఆర్ఎస్ నుండి ఎల్లగొట్టేటువంటి, అంటే ఈటల రాజేందర్ని ఎట్లయితే పంపించారో అట్లా పంపించే ప్రయత్నం జరుగుతుండొచ్చు. కానీ ఈ అరెస్టు కేటీఆర్ కవితకి చెప్పి కవిత రేవంత్ రెడ్డికి చెప్పి ఇంత నాటకం ఉండకపోవచ్చు అనేటువంటిది మన అనాలిసిస్. సో కేటీఆర్కు హరీష్ రావుకి ఇంటర్నల్గా ఉండొచ్చు ఎవరు అధికారంలో కూర్చోవాలి, ముఖ్యమంత్రి పీఠంలో ఎవరు కూర్చోవాలని. దాన్ని సీరియస్గా హరీష్ రావు తీసుకుంటుండొచ్చు, అట్లాగే కేటీఆర్ తీసుకుంటుండొచ్చు. రాజకీయ విభేదాలు ఉండొచ్చు. కానీ కవిత పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పింది ఆమె అక్కడ ఉన్నటువంటి శాసన మండలిలో. అంటే ఎవరైనా ఆడకూతురు పిల్లల మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పారనేటువంటిది మన తెలంగాణ సాంప్రదాయం. కాబట్టి ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తన అన్నను కాపాడుతుంది హరీష్ రావును అరెస్ట్ చేయడానికి అని కాదు, కానీ మొత్తం మీద విచారణల పేరులో విచారణ ఎవరినుంటే వాళ్ళని పిలుస్తూ ఉంటారు. పిలిచి అందరి విచారణలో చెప్పేటువంటి మాటలు రికార్డు చేస్తూ ముందుకు పోతుంటారు. ఇది కంక్లూజన్ ఎప్పుడు వస్తుందంటే కేసీఆర్ని కేటీఆర్ని వదిలేసి వాళ్ళని అరెస్ట్ చేయకుండా వదిలేసి హరీష్ రావుని అరెస్ట్ చేస్తే ఇవన్నీ నిజం అనుకోవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకునే అన్ని కూడా కవిత బయటికి రావడం వ్యూహంలో భాగమే. కేటీఆర్ కనుసంధానంలో కవిత ఉంది, కవిత పోయి రేవంత్ రెడ్డి టచ్లో, ఇదంతా ఉండొచ్చు. ఎప్పుడది హరీష్ రావును అరెస్ట్ చేస్తే కేసీఆర్ను కేటీఆర్ని అరెస్ట్ చేయకుండా ముందుగా చర్యలు ఎవరు తీసుకోవాలి? కేసీఆర్ మీద కేటీఆర్ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకు? పోలీస్ అధికారులు అంతా కూడా ఈ ప్రణీత్ రావు వీళ్ళంతా ఎవరైతే పోలీస్ అధికారులు తిరుపతి అన్న వీళ్ళందరూ భుజంగరావు ఉన్నారో వాళ్ళంతా కూడా పెద్ద మనిషి అని కేసీఆర్ పేరే చెప్పారు. పేరు డైరెక్ట్ చెప్పకుండా పెద్ద మనిషి చెప్తే చేసినామని చెప్పి తర్వాత కేటీఆర్ పేరు. అంటే ప్రథమ ముద్దాయిలు కేసీఆర్ కేటీఆర్. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటగా అరెస్ట్ చేయాల్సింది కేసీఆర్ని కేటీఆర్ని, కానీ హరీష్ రావుని కాదు. ఒకవేళ వాళ్ళిద్దరిని వదిలిపెట్టి హరీష్ రావునే టార్గెట్ చేసి అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే ఇది పథకంలో భాగమే. రేవంత్ రెడ్డి కవిత కుమ్మక్కై హరీష్ రావుని జైలుకు పంపించినట్టే అని అనుకోవచ్చు. అప్పటిదాకా మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆమె శాసన మండలి సాక్షిగా పిల్లల మీద ప్రమాణం చేసి మాట్లాడింది.